Wczesny wygląda ilość jednego. Sorry, explain this. అలాగే ఒకసారి ఆన్ అయితే అన్న అన్న ఇప్పుడే వచ్చారన్న విజువల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే రీసెంట్గా వచ్చిన లేజర్ టెక్నాలజీ అంటే స్టోన్ సర్జరీకి సంబంధించి అంటే కిడ్నీ స్టోన్స్ కానీ యూట్రస్ స్టోన్స్ కానీ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం కిడ్నీ హోల్ చేసి పీసీఎన్ఎల్ అంటాం అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే అత్యాధునికంగా మనం కిడ్నీ హోల్ ఏం చేయకుండా మనం బాస్కెళ్ళే ట్రాక్లోంచే ఈ థూలియం లేజర్తో మనం స్టోన్ అంతా బ్లాస్ట్ చేసేస్తాం. దీని మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రికవరీ అనేది చాలా కుట్లు కోతులు ఏం లేకుండా మనం ఎండోస్కోపీగానే ఈ హై ఎండ్ లేజర్తో మనం కిడ్నీ స్టోన్స్కి బ్లాడర్ స్టోన్స్కి యూట్రస్ స్టోన్స్కి అన్నిటికీ మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఈ బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం, ఒక్కొక్కసారి ఏంటంటే కిడ్నీ మొత్తం దాన్ని తీసేయాల్సిన పరిస్థితులు కూడా కొన్ని ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునికంగా మనకి ఈ థూలియం ఫైబర్ లేజర్ అనేది ఏంటంటే ఈ స్టోన్స్ ఏవైతే కిడ్నీలో ఉండే స్టోన్స్ 3 సెంటీమీటర్ స్టోన్స్ వరకు ఏంటంటే మనం కిడ్నీ హోల్ లేకుండా మనం ఈ లేజర్ ఫైబర్తో లోపలికి వెళ్ళి దాన్ని చిన్న చిన్న ఇసుక రేణువులాగా బ్లాస్ట్ చేసేసి మనం వాటిని రిమూవ్ చేసేయడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో దీని మూలంగా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంతకుముందులాగా మనం పీసీఎన్ఎల్కి హోల్ చేసి ఆ కిడ్నీ లోపల నుంచి రాళ్ళు తీయడం, దాని మూలంగా బ్లీడింగ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా తక్కువ ఉంటాయండి. అంటే అసలు మనం హోలే పెట్టాం, కుట్లు కోతలు ఏం లేకుండా ఎండోస్కోపీగా పాస్కెళ్ళే దారిలోంచి మనం ఈ లేజర్ ఫైబర్తో వెళ్ళి స్టోన్ బ్లాస్ట్ చేస్తాం కాబట్టి పేషెంట్కి కూడా కంఫర్టబుల్గా అంటే రికవరీ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ పెయిన్ కానీ హాస్పిటల్ స్టే కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇది పీసీఎన్ఎల్ వాటితో పోల్చుకుంటే వాటి మూలంగా ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం ఇలాంటి ఇబ్బందులు కూడా మనకి పీసీఎన్ఎల్తో చూస్తుంటాం. దీని మూలంగా ఏంటంటే మనకి ఆ ఇబ్బందులు అనేవి ఉండవు. సో దీని నుంచి ఏంటంటే మనం హాస్పిటల్ రికవరీ అంటే అదే రోజు కానీ తర్వాత రోజు కానీ డిశ్చార్జ్ అయిపోవచ్చు. పెయిన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ బ్లీడింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఈ లేజర్ టెక్నాలజీ దీన్ని కూడా మనం నాణ్యమైన వైద్యం అందించడానికి మిత్ర హాస్పిటల్లో దీన్ని రీసెంట్గా మనం స్టార్ట్ చేసామండి. సో దీని ద్వారా ఏంటంటే అందరికీ నాణ్యమైన వైద్యాన్ని తక్కువ రేట్లలో కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకి 30 lakhs దాకా ఉందండి. లేజర్ కానీ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 30 lakhs దాకా ఖర్చు అవుతుందన్నమాట. మనం సో పేషెంట్కి వైజ్ మనం ఒక మామూలుగా ఏంటంటే బయట అంతా 1.2 అలా ఛార్జ్ చేస్తారు. మనం ఒక 80 నుంచి 1 lakh లోపల వీలైనంత వరకు తగ్గించి చూసి చేసే ప్రయత్నం చేయడానికి మేము ట్రై చేస్తాం. సో దీని మూలంగా ఏంటంటే పేషెంట్కి బేసిక్గా ట్రీట్మెంట్ వైజ్ రికవరీ కానీ ఈ పెయిన్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి పేషెంట్ కూడా కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఇప్పుడు వచ్చే పెద్ద వయసు వాళ్ళకి షుగర్లు ఉండి బీపీలు ఉండి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఓపెన్ సర్జరీలు హోల్ చేసే సర్జరీలు ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ చేస్తాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఇవి ఎండోస్కోపీగా చేసేది కాబట్టి రికవరీ వైజ్ కూడా కాంప్లికేషన్స్ వైజ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట. మిత్ర హాస్పిటల్ ఈరోజు డాక్టర్ సతీష్ రెడ్డి గారు యూరాలజిస్ట్ మా ఎంట్రాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ థూలియం లేజర్ని ఈరోజు హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సార్ చెప్పిన దీని ఏంటంటే అంతకుముందు కిడ్నీలో రాళ్ళు కానీ పోస్టర్ ప్రాబ్లమ్స్కి హోల్ చేసి చేసేవాళ్ళు. ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేజర్ వల్ల మనకి హోల్ చేయాల్సిన అవసరం లేదు. యూరిన్కి వెళ్ళే మార్గం ద్వారా మనం సర్జరీ చేస్తాం. సో దానివల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, పేషెంట్ హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది. సో మిగతా ఓపెన్ చేసేస్తే హాస్పిటల్లో 1 week లాగా అలా ఉండాలి. సో ఇది చేయడం వల్ల మనం 24 to 48 hours అది ఇంటికి పంపించేసేయచ్చు. సో ఈ చికిత్సని మిగతా కార్పొరేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర చాలా కన్సెషన్లో చేస్తున్నాము. ఇది కొన్ని ఆరోగ్యలో కొన్ని ఆపరేషన్స్కి ఈ అవకాశం ఉంది. సో వాటిని కూడా ఆరోగ్యలో చేస్తాము.